ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా సర్వలోకమునకు రాజయుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనము. సహోదరి సహోదరులారా, ఇది భవిష్యత్తులో నెరవేరబోయే ఒక ప్రవచనం. ఇక్కడ దేవుడు లోకమంతటికి రాజయుండునని ప్రవక్త తెలియజేస్తున్నాడు. వాస్తవంగా ఇప్పుడు భూమి అంతటికి రాజు దేవుడే. అయితే ఆయన పరిపాలన గుప్తంగా ఉంది. ఎక్కువ మంది ప్రజలు దాన్ని తిరస్కరిస్తున్నారు. పరలోక రాజుకు లోబడడం లేదు. అయితే ఒక దినమున ఈ పరిస్థితి అంతా మారబోతుంది. ఆ దినమున లోకమంతటికి దేవుడు రాజే ఉంటాడు. ఆయన ఒక్కడే అని, ఆయనకు పేరు ఒక్కటే అని తెలియబడుతుంది. ఇది దేవుడు సార్వభౌమాధికారుడని, మొత్తం సృష్టిపై అంతిమ అధికారాన్ని కలిగి ఉన్నాడని తెలియజేస్తుంది. ఆయన ఒక్కడే, ఆయనకు పేరు ఒక్కటే అనేది దేవుని ఏకత్వాన్ని నొక్కి చెప్తుంది. లోకంలో బహుదేవతారాధన ప్రమాణంగా ఉన్నందున ఒక సర్వోన్నత దేవుడు అనే ఆలోచన విప్లవాత్మకమైనది. ఒక్క ప్రభువు మాత్రమే ఉన్నాడని ప్రకటించడం ద్వారా జకర్యా ఇజ్రాయేలీయుల ఏకధర్మ విశ్వాసాన్ని ధృవీకరిస్తున్నాడు మరియు వారి దేవుని ప్రత్యేకతను, ఆధిపత్యాన్ని ఎత్తి చూపుతున్నాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోబరుచును. మన పాదముల క్రింద ప్రజలను అనగద్రొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు అని. ప్రియులారా, అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుచుకొందము అని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును. దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గము ఎత్తకయుండును. యుద్ధము చేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు. ఎవరి భయము లేకుండా ప్రతివాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను, తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును. సైన్యములకు అధిపతియగు యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు: భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసేదరు. రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసేదరు. తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. వారు వచ్చి ఆయన దీన్ని చేసెనని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు. ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు అని. ప్రియులారా, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు: విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను, పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. శ్రీమంతుడును అద్వితీయుడు నగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు అని. సహోదరి సహోదరులారా, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు సర్వలోకమునకు రాజై ఉన్నావు. నీవు మహోన్నతుడవు, భయంకరుడవు. నీవు ఒక్కడవే సర్వభూమికి మహారాజువు. తండ్రి, నీకు స్తుతులు.
దేవా, మేము చప్పట్లు కొట్టుచు జయధ్వనులతో నిన్ను గూర్చి ఆర్భాటము చేయుచు నీ సన్నిధిని నమస్కారము చేసే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు మేము ప్రయాసపడుతూ విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుతూ నిత్య జీవమును చేపట్టే వారముగా ఉండుటకు కృప చూపమని, నీకు సాక్షులుగా మాలో ప్రతి ఒక్కరిని నీవే నిలవబెట్టమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.